the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి లేదా దేశంలోనే తొలి క్లాడ్ 1B మంకీ పాక్స్ ఆర్ ఎంపాక్స్ కేసు అఫీషియల్గా వార్తల్లోకి వచ్చింది. మనం లాస్ట్ 1 వీక్ ఆర్ 10 డేస్ బ్యాక్ దేశంలో ఇటీవల గుర్తించబడిన మంకీ పాక్స్ కేసు అని చెప్పాను. కానీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇటీవల కాలంలో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసిన వేరియంట్ ఏంటి? క్లాడ్ 1B. సో దానికి సంబంధించిన కేసు తొలిసారి మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలోని మలప్పురంలో నమోదైంది. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంకీ పాక్స్ లేదా ఎంపాక్స్కి సంబంధించి ఏ పాయింట్స్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు అంటే, ఈ మంకీ పాక్స్ డిసీజ్కి కారణమైన జీవి ఏంటి లేదా ప్యాథోజన్ ఏంటి అంటారు. సో పాక్స్ విరిడే ఫ్యామిలీకి చెందిన ఆర్థోపాక్స్ వైరస్ లేదా మంకీ పాక్స్ వైరస్. అండ్ ఎట్ ద సేమ్ టైం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తోంది. టెడ్రస్ అదనం గారు ప్రస్తుతం డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అండ్ భారతదేశంలో ఇటీవల కాలంలో ఏ కేసు నమోదైనా, ఏ వింత వ్యాధుల కేసు నమోదైనా ఏ రాష్ట్రంలో బయటకు వస్తున్నాయి? కేరళ. మరి కేరళ రాష్ట్రంలోనే ఎందుకు సార్ ప్రతిసారి భారతదేశంలోని తొలి వ్యాధి లేదా కేసులు నమోదవుతున్నాయనంటే ఇక రీజన్ ఉంది. మన ఇండియన్ డయాస్పోరా లేదా మన కేరళ నుండి గల్ఫ్ దేశాలకు కానీ ప్రపంచ దేశాలకు వెళ్ళి స్థిరపడిన వాళ్ళు లేదా ఉన్నత విద్య కోసం, ఉన్నత ఉపాధి అవకాశాల కోసం బయట ఉన్నవారు చాలామంది ఉన్నారు. వారు తిరిగి వచ్చిన సమయంలో కానీ ఇటువంటివి మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాణాంతక మంకీ పాక్స్ సంబంధించి భారత్లో మరో కేసు నమోదైంది. కానీ ఈసారి గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించిన క్లాడ్ 1B, గుర్తుంచుకోండి ఇది డేంజరస్. క్లాడ్ 1B రకం మంకీ పాక్స్ తొలి కేసు భారత్లో నమోదైనట్లు అధికారులు నిన్నటి రోజున ప్రకటించారు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు చెప్తున్నారు. తను రీసెంట్గా UAE నుంచి భారతదేశానికి వచ్చాడంట. అండ్ చైల్డ్ పోర్న్పై సుప్రీంకోర్టు గతంలో మద్రాస్ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు, ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి పసిబిడ్డలపై, బడులకు వెళ్లే చిన్నారులపై లైంగిక ఆకృత్యాలు అధికమవుతున్న పరిస్థితిలో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఏ విధంగా చెప్పొచ్చు అంటే, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి వాటి నిల్వ, డౌన్లోడ్ చేయడం, వీక్షించడం పోక్సో IT చట్టాల ప్రకారము చైల్డ్ పోర్న్ అనేది శిక్షార్హమే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. బాలలతో చిత్రించిన అశ్లీల దృశ్యాలను, చైల్డ్ పోర్నోగ్రఫీని చూడడం, డౌన్లోడ్ చేయడమే కాదు వాటిని కలిగి ఉన్నా కూడా నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గుర్తుపెట్టుకోండి. అండ్ 1 హార్న్డ్ రైనోసరస్, ఒంటి కొమ్ము ఖడ్గమృగం అంటాం. అనగానే మనకు టక్కున ఒకే రాష్ట్రం గుర్తుకు రావాలి, అస్సాం రాష్ట్రం. అస్సాం రాష్ట్రంలో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన కాజిరంగా నేషనల్ పార్క్ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ఆవాసము. సో ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు అంటేనే అస్సాం రాష్ట్రం గుర్తొస్తుంది. అస్సాం రాష్ట్రంలో కాజిరంగా వరల్డ్ హెరిటేజ్ సైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ 1 హార్న్డ్ రైనోసరస్కి సంబంధించి పోచింగ్ అనేది తగ్గుతూ వచ్చిందంట. దాదాపు చూడండి, రైనోస్ పోచింగ్ సిన్స్ 2016 డ్రాప్ ఆఫ్ 86% అని చెప్పేసి అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు రీసెంట్గా సెప్టెంబర్ 21 వరల్డ్ రైనో డే రోజున చెప్పడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పోచింగ్ లేదా పోచర్స్ అంటే ఏంటి? వేటగాళ్ళు. జంతువుల యొక్క భాగాల నుండి కానీ వాటి నుండి కమర్షియల్ యాక్టివిటీస్ కోసం వాటిని చంపేస్తున్నారు. సో ఏనుగు కోసం అయితేనేమో మనం దంతాలను విడిపించుకోవడానికి కానీ, లేదా యాంబర్గ్రిస్ అని చెప్పేసి స్పర్మ్ వేల్ని చంపడం కానివ్వండి, లేదా రైనోసరస్ ఎందుకు చంపుతారో దీని యొక్క కొమ్ము ఉంటుంది కదా, ఇది మాడిఫైడ్ హెయిర్, దీనికోసం కానీ ఇలా జంతువులను చంపే వాళ్ళని పోచర్స్ అంటారు. సో పోచర్స్ నుండి రైనోస్ని కాపాడగలుగుతున్నాం. 2016 నుండి దాదాపు 86% రైనో పోచింగ్ కేసెస్ అనేవి తగ్గుముఖం పట్టినట్ట. ఇది మనము సంతోషపడాల్సిన విషయమే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2000 సంవత్సరం నుండి 2021 వరకు 190 రైనోస్ని పోచర్స్ చంపడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తున్న ఒక శాఖ.
సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఆహార భద్రతా ప్రమాణాలను చెప్పే సంస్థ. సో FSSAI బ్రెజిల్ దేశానికి చెందిన మాపా అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం. మాపా అంటే మినిస్ట్రీ. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ స్టాక్ మాపా. సో బ్రెజిల్ దేశానికి సంబంధించి అంటే ఇండియా బ్రెజిల్ ఆహార ప్రమాణాల ఒప్పందం అని చెప్పుకోవచ్చు. దేనికి సంబంధించింది? టు ఎన్హాన్స్ ఫుడ్ సేఫ్టీ కోఆపరేషన్. సో ఫుడ్ సేఫ్టీ రిలేటెడ్గా ఇరు దేశాలు కూడా సహకారం అందించుకునే ఉద్దేశంలో భాగంగా. ఇక FSSAI తరచూ వార్తల్లోకి వస్తుంది. ఈ ట్రైడ్ రైల్వే స్టేషన్స్ అని, ఈ ట్రేడ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి మనం చూస్తూనే ఉంటాము. రీసెంట్గా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు 6th స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని కూడా విడుదల చేశారు. మరొకసారి కేరళ టాప్లో నిలిచింది. ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ ఆ టాపిక్ని మనం డిస్కస్ చేసాం. అండ్ త్రిపుర నార్త్ ఈస్టర్న్ స్టేట్. సో త్రిపుర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం, ముఖ్యంగా వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాల కోసం, నీటి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, మాండోలియాంగ్ లేదా మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంక్ రీసెంట్గా 530 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. దానితో త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారు ఇటీవల అభివృద్ధి కార్యక్రమాలు, సో వాటర్ కవరేజ్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఫౌండేషన్ స్టోన్ వేశారు. సో కొన్ని ప్రోగ్రామ్స్ని అబ్జర్వ్ చేస్తే ముఖ్యమంత్రి నగర్ ఉన్నయన్ ప్రకల్ప అనే ఒక స్కీమ్ని రీసెంట్గా మాణిక్ సాహా గారు లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆయుష్మాన్ భారత్ కింద 1,00,000 కోట్ల విలువైన వైద్యం జరిగిందంట. 7 కోట్ల మంది లబ్ధిదారులు అత్యధికంగా క్యాటరాక్ట్ కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు జరిగినాయంట. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 7.79 కోట్ల మందికి దాదాపు 1.07 లక్షల కోట్ల విలువైన వైద్య చికిత్సలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారిలో 3.61 కోట్ల మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ఒడిషా, పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద 12.37 కోట్ల కుటుంబాల్లో 55 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 35.36 crores ఆయుష్మాన్ కార్డులు జారీ చేసినట్లు చెప్పడం జరిగింది. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి అమెరికా పర్యటన కారణం ఏంటి? క్వాడ్ సమ్మిట్, క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్ సమ్మిట్కి ఈసారి ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి? అమెరికా. క్వాడ్ దేశాలు 4 దేశాలు ఏంటిది? భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా. ఈ దేశాధినేతలు ఇటీవల క్వాడ్ సమ్మిట్లో పాల్గొనడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా, అమెరికా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ సదస్సులో తన స్పీచ్ని అడ్రస్ చేయడం జరిగింది. సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్కడ జరిగింది? అమెరికాలో జరిగింది, న్యూయార్క్ సిటీలో. సో దీని యొక్క థీమ్, ఈ సమ్మిట్ యొక్క థీమ్, సమ్మిట్స్ వార్తలోకి వచ్చినట్టు థీమ్స్ చూడాలి. సో మల్టీలాటరల్ సొల్యూషన్స్ ఫర్ ఏ బెటర్ టుమారో అనేది ఈ సమ్మిట్ యొక్క థీమ్. అండ్ లాపతా లేడీస్, రీసెంట్గా మీకు ఈ సినిమా గురించి చెప్పాను నేను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మరియు ఇతర ప్రముఖులు సుప్రీంకోర్టులోనే ఆడిటోరియంలో రీసెంట్గా ఈ మూవీని చూశారు. అమీర్ ఖాన్ గారు హాజరయ్యారని చెప్పేసి ఇవన్నీ మనం చూసాము. ఎందుకంటే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ మూవీకి అమీర్ ఖాన్. సో ఇటీవల నిన్నటి రోజున మనం అఫీషియల్గా చూసాము, ఆస్కార్స్ 2025లోకి అఫీషియల్ ఎంట్రీ భారతదేశం నుండి లాపతా లేడీస్ సినిమా చోటు దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ చూడాలి, అన్ని అనుకూలిస్తే ఈ మూవీకి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందా లేదా చూడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో మూవీ చూడవచ్చు, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఒక రైలు ప్రయాణంలో జరిగిన తప్పిదం తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటనేది ఈ సినిమాకి సంబంధించింది. సో విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడి. విశాఖపట్నంలో దాదాపు 200 కోట్లతో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటుకు చంద్రబాబు గారు ఆదేశించారు. దీనికి అవసరమైన 30 ఎకరాలను వెంటనే సేకరించాలని సూచించారు. పనులు తక్షణమే ప్రారంభించి పూర్తి చేసేందుకు కేంద్రంతో సమన్వయం చేసుకోవాలన్నారు. హిజ్రాలకు సింగిల్ రేషన్ కార్డు ఇవ్వాలని, వారికి ప్రత్యేకంగా రాష్ట్ర సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దివ్యాంగుల సంక్షేమ శాఖపై సచివాలయంలో నిన్నటి రోజున నిర్వహించిన సమీక్షలో మాట్లాడడం జరిగింది. విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా
కేంద్రం. సో దివ్యాంగులకు సంబంధించిన చట్టాలపైన కానివ్వండి, ఆర్టికల్ 41 రిలేటెడ్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు రీసెంట్గా దివ్యాంగుల కోసం ప్రారంభించిన ఇనిషియేటివ్స్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, మీకు రెగ్యులర్గా వాటి గురించి చెప్తున్నాను. అండ్ అమరావతిలో 100 ఎకరాల్లో న్యాయ కళాశాల అనే అంశము. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు న్యాయశాఖపై రీసెంట్గా నిన్నటి రోజున సమీక్షించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు, అమరావతిలో 100 ఎకరాల్లో న్యాయ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. అండ్ భారతదేశం నుండి నెదర్లాండ్స్కి అంబాసిడర్గా లేదా రాయబారిగా ఇటీవల నియమితులవుతూ వార్తల్లో నిలిచిన వ్యక్తి కుమార్ తుహిన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి. సో భారతదేశం వివిధ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంది. అందులో భాగంగా ఆయా దేశాల రాయబారులు మన భారతదేశం నుండి రాయబారులు ఆయా దేశాల్లో ఉంటారు. ఇక్కడ మనం అంబాసిడర్, హై కమిషనర్ అనే పదాలను వింటాం. అంబాసిడర్ ఏంటి, హై కమిషనర్ ఏంటి, పదాలు వేరైనా కూడా అధికారాలు ఒకటే. కామన్వెల్త్ కంట్రీస్ ఉంటాయి కదా, కామన్వెల్త్ కంట్రీస్ అని వేటిని పిలుస్తాము? ఒకప్పటి బ్రిటిష్ వారి కాలనీలో స్వాతంత్రం పొందిన తర్వాత కామన్వెల్త్ కూటమిగా ఏర్పడ్డాయి. భారతదేశం 1949లో కామన్వెల్త్ కూటమిలో చేరింది. సో కామన్వెల్త్ కంట్రీస్లో హై కమిషనర్ అంటాము, అదే మిగతా దేశాల్లో అంబాసిడర్ అంటాము. సో అలా నెదర్లాండ్స్కి భారత రాయబారిగా కుమార్ తుహిన్ గారు ఇటీవల నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. రాయబారులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అండ్ రియా, సో మిస్ యూనివర్స్ ఇండియాగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన 18 సంవత్సరాల రియా సింగ్ వార్తల్లోకి వచ్చారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్ని గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తరపున మిస్ యూనివర్స్ కిరీటం కోసం పోటీపడే అవకాశాన్ని దక్కించుకోవడం జరిగింది. గుజరాతీ. సో ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దేశంలో తొలి క్లాడ్ 1B మంకీపాక్స్ కేసు కేరళలో బయటపడింది. చైల్డ్ పోన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. అండ్ రైనో పోచింగ్ అనేది తగ్గుముఖం పడుతోందని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన ప్రకటన. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు బ్రెజిల్ మధ్య కుదిరిన ఒప్పందము. అండ్ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ త్రిపుర రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు విడుదల చేసిన నిధులు. అండ్ ఆయుష్మాన్ భారత్ కింద దాదాపు 1,00,000 కోట్ల విలువైన వైద్యము. అండ్ సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ అనే సదస్సు అమెరికా న్యూయార్క్లో జరిగింది. సో ఈ సమ్మిట్ యొక్క థీమ్ మల్టీలాటరల్ సొల్యూషన్స్ ఫర్ బెటర్ టుమారో. అండ్ లాపతా లేడీస్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ ఫర్ ఆస్కార్స్ 2025. అండ్ విశాఖలో జాతీయ దివ్యాంగుల క్రీడా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెల్లడి. అమరావతిలో 100 ఎకరాల్లో న్యాయ కళాశాల ఏర్పాటు అనే అంశము. అండ్ నెదర్లాండ్స్కి నూతన రాయబారిగా కుమార్ తుహిన్ గారి నియామకం. అండ్ మిస్ యూనివర్స్ ఇండియా 2024 విజేతగా గుజరాత్కి చెందిన రియా సింగ్గా వార్తలు నిలిచారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.